పోలవరం ప్రాజెక్టును జగన్ తన పాలనలో గాలికి వదిలేసి ఇప్పుడు ప్రాజెక్టుపై అవాస్తవాలు అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి తిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం విలీన మండలం వేరేలపాడులో పర్యటించిన మంత్రి నిర్వాసితులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. 41.15 కాంటూరు పరిధి వరకు పరిహారం పూర్తయిందన్న మంత్రి మిగిలిన వారికి త్వరలోనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. సర్వే లోపాల కారణంగా అనర్హులైన వారికి న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాజెక్టు కోసం ఆస్తులు పొలాలు కోల్పోయినటువంటి నిర్వాసితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని. అందుకే ఈ కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలోనే మొన్న జనవరిలో 900 కోట్ల రూపాయలు సంక్రాంతికి, ఈ దీపావళికి మళ్ళీ ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి నిధులు అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో ఆయన మొద్దు నిద్రపోవడంతో సమస్యలు పెరిగాయి. అందులో నిర్వాసితుల సమస్యలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే నాన్ లోకల్ అని ఆ రోజు కొంతమంది ఎవరికైనా ఇష్టం లేకపోతే కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముంపుకు గురి అయ్యేటువంటి గ్రామం కూడా 45లో చూపించి ఇప్పుడు అందట్లేదు వాళ్ళకి. అటువంటి సమస్యలు కొన్ని దృష్టికి వస్తూ ఉన్నాయి. కొంతమందికి 17లో కట్ ఆఫ్ పెట్టారు. కొన్ని గ్రామాలు 22 కట్ ఆఫ్ ఉన్నాయి. ప్రతి గ్రీవెన్స్ని కూడా నెంబర్ వేసి దాన్ని పరిష్కరించాలి. పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోయామో వాళ్ళకి తెలియజెప్పాలి. ఇట్లా రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా ప్రతి అధికారి కూడా పనిచేసి తీరాలి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సాధ్యమైనంత వరకు ఈ R&R ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసేటువంటి బాధ్యత అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది.